ఇప్పుడైందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్‌కు పిలుపు, అన్ని స్కూల్స్ మూసివేత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. స్కూళ్లకు సెలవు. వివరాలు చూస్తే తెలంగాణలో కొన్ని రోజులుగా స్కూళ్ళు, హాస్టళ్లు, గురుకులాల్లో పెడుతున్న అల్పాహారాలు, భోజనాలు సరిగా లేకపోవడం, వసతుల కొరత అంశాలు వంటివి తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓ బాలిక మృతి చెందడం కూడా అందరినీ ఆవేదనకు చెందేలా చేసింది. దీనిపై ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి కలెక్టర్లపై సీరియస్ అవ్వడం, ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం వంటివి అయితే జరిగాయి. అయితే తాజాగా ఎస్ఎఫ్ఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వివరాలు చూస్తే తెలంగాణలోని గురుకుల స్కూళ్లు, హాస్టళ్ల ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బంద్ పాటిస్తున్నట్లు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ప్రకటించింది. ఫుడ్ పాయిజన్తో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎస్ఎఫ్ఐ నిర్వాహకులు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా విద్యారంగానికి మంత్రి లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. సమస్యలపై ప్రభుత్వం సమీక్ష కూడా జరపట్లేదని బగ్గుమన్నారు. సాధారణంగా ఎస్ఎఫ్ఐ స్కూల్ బంద్‌కు పిలిపిస్తే ఆ రోజు స్కూళ్లు ఉండవు. ఎక్కడైనా స్కూళ్లు తెరిచినా ఆ సంస్థ సిబ్బంది వచ్చి స్కూల్స్ మూయించేస్తారు. ఇది ఏళ్లుగా జరుగుతున్నదే. శనివారం స్కూళ్లు బంద్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువల్ల ఇది అధికారిక సెలవు కాదు. అందువల్ల టీచర్లు శనివారం రోజులాగానే స్కూళ్లు అయితే తెరుస్తారు. అయితే బంద్ ఏ స్థాయిలో ఉంటుందనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఇక ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎస్ఎఫ్ఐ చెప్పిన దాంట్లో పూర్తిగా నిజం లేదు. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తరచూ తనిఖీలు జరిపి తనకు ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపించాల్సిందే అన్నారు. నిర్లక్ష్యంగా ఉన్న వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుందని ఆయన అయితే ఫైర్ అయ్యారు. ఇక ఫుడ్ పాయిజన్ వల్ల అమ్మాయి చనిపోవడం అత్యంత బాధాకరం. మన విద్యా వ్యవస్థలు ఎలా ఏడ్చాయి ఘటనే చెప్తోందంటున్నారు. విదేశాల్లో విద్యార్థులు అంతరిక్షం వైపు చూస్తుంటే మన విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరైన టాయిలెట్స్ ఉండవు. హాస్టల్లో వసతులు అంతంత మాత్రం. ఎక్కడ చూసినా సమస్యలు కనిపిస్తున్న పరిస్థితి. అందుకే ఎస్ఎఫ్ఐ ఈ స్థాయిలో ఫైర్ అవుతోంది. విద్యార్థులకు సరైన ఆహారం కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వం అయితే లేదు. అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. సో రేపైతే ఎస్ఎఫ్ఐ బంద్‌కి పిలుపునిచ్చారు. మరి అది ఏ మేరకు విజయవంతమవుతుందనేది అయితే తెలియాల్సి ఉంది.